హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ మీకు ఇవ్వబోతున్నాను అండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం రెడీ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించిన 16వ ఇన్స్టాల్మెంట్ అండి, 16th ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది కామెంట్లు అడుగుతున్నారు అన్నమాట. డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారని చెప్పేసి దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ మీకు ఇవ్వబోతున్నాను. అయితే ముందుగా మీరు ఒక పని అయితే చేయాలి. సో చాలామంది తెలిసే ఉంటుందండి. సో మనకి ఈకేవైసీ అండి. అయితే ఈ ఈకేవైసీ సంబంధించిన ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. మనకి ఏంటంటే శాచురేషన్ డ్రైవ్స్ అనేవి పీఎం కిసాన్ సంబంధించిన శాచురేషన్ డ్రైవ్స్ అనేవి కొనసాగుతున్నాయి అనమాట. 12వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు. ఓకేనా, ఒక 10 days అనేది వీళ్ళు డ్రైవ్స్ అనేవి కనెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, అంటే కేవైసీ సంబంధించిన ప్రాబ్లమే కాదు, మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా కానివ్వండి, సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే మీరు ముఖ్యంగా సిఎస్సి కానివ్వండి, ఎస్ఎస్కే కానివ్వండి, ఈ సెంటర్స్ మీరు కాంటాక్ట్ అవ్వాలి. సో ముఖ్యంగా ఈ కేవైసీ ఏదైతే ఉందో దీన్ని మీరు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మనకి వీళ్ళు చెప్తున్నారన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్కి సంబంధించిన శాచురేషన్ డ్రైవ్స్ అనేవి కొనసాగుతున్నాయి అనమాట 12 నుంచి 21 వరకు. ఓకేనా, 21st February 2024 లాస్ట్ డేట్ అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈలోపు మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేయాలి. మీరు సిఎస్సి సెంటర్ని కానివ్వండి, ఎస్ఎస్కే సెంటర్ని కాంటాక్ట్ అవ్వండి. లేదు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి మనము ఇక్కడ ఓటీపీ బేస్డ్ కేవైసీ కూడా మనం ఇక్కడ కంప్లీట్ చేయొచ్చు అనమాట. చాలామంది తెలిసే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఈ కేవైసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీని ద్వారా మీరు ఓటీపీ బేస్డ్ కేవైసీ కూడా చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ నుంచి. ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు మీకు చెప్పాను, చాలామంది తెలిసే ఉంటుంది, ఇది ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. ఓకే, అయితే మీరు తప్పనిసరిగా అంటే ఒకవేళ మీకు ఇది కుదరకపోతే కనుక సిఎస్సి ఆర్ ఎస్ఎస్కే సెంటర్స్ మీరు కాంటాక్ట్ అయితే మీరు అంటే మీకు వాళ్ళు ఈ యొక్క ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయడానికి అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే మనకి డ్రైవ్స్ అనేవి కనెక్ట్ చేస్తారనమాట. మీరు ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి సిఎస్సి సెంటర్స్ని కూడా కాంటాక్ట్ అయ్యి చేసుకోవచ్చు అని చెప్పేసి. అయితే మనకి ఇప్పుడు అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ నన్ను కామెంట్లో కూడా అడుగుతున్నారన్నమాట. ఓకేనా, 16th ఇన్స్టాల్మెంట్ అసలు ఎప్పుడు క్రెడిట్ అవుతుందని చెప్పేసి. సో మీకు ఇక్కడ అర్థమైపోవాలి, మనకి 21st లాస్ట్ డేట్ అండి, 21 February 2024 లాస్ట్ డేట్. సో ఈ లాస్ట్ డేట్ తర్వాత మనకి మన యొక్క అంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలోకి 16వ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది విడుదల చేస్తారు. ఎందుకంటే ఏపీలో కూడా మనకి ఎలక్షన్స్ అనేవి దగ్గర పడిపోయాయి. సో మనకి ఏంటంటే ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ మార్చి ఫస్ట్ వీక్లో మనకి పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక చెక్ చేసుకోవచ్చు అండి ఒక వీడియో కూడాను. ఓకే, ఇక ఈకేవీకి సంబంధించిన క్యాంపెయిన్ పర్ చర్చ అని చెప్పేసి ఇక్కడ సిఎస్సి సంబంధించిన సిఎస్సి ఎస్పీ అభ్యర్థులతో ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించిన మనోజ్ కుమార్ గారు అండి, మనోజ్ కుమార్ గుప్తా గారు. ఓకేనా, సో ఇక్కడ చిన్న చర్చ అనేది జరిగిందనమాట వీళ్ళ మధ్యన. సో ఈ చర్చలో ఏంటంటే మనోజ్ కుమార్ గారు ఒక విషయాన్ని అయితే చెప్పారనమాట. అంటే ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్కి సంబంధించిన అమౌంట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయాన్ని అయితే క్లియర్గా చెప్పారనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఈయన చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ మంత్ ఎండింగ్లో లేదా మార్చి ఫస్ట్ వీక్లో తప్పనిసరిగా పడే అవకాశం ఉన్నట్లయితే ఈయనైతే క్లియర్గా అయితే చెప్పారండి ఈ వీడియోలో. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో వీలైతే కనుక ఇస్తాను. ఓకేనా, సో మీరు వినొచ్చు. హిందీలో మనకి ఈ చర్చ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ మంత్ ఎండింగ్లో ఫిబ్రవరి మంత్ ఎండింగ్ కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ పడే అవకాశం అయితే ఉంది. ఓకేనండి, మార్చి ఫస్ట్ వీక్ లోపు అయితే మీకు సో ప్రతి ఒక్క రైతు ఖాతాలో అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుందని చెప్పేసి అయితే చెప్పారు. ఓకేనా, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో చాలామంది కామెంట్ అడుగుతున్నారు అనమాట ఎప్పుడు అని చెప్పేసి. సో మీరు తప్పనిసరిగా అంటే ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి. చాలామంది నాకు తెలిసి కంప్లీట్ చేసే ఉంటారు, కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళు కదా ఉండి. సో ప్రతి ఒక్కరు కూడాను సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ కేవైసీ కంప్లీట్ చేస్తే మీకు మీ యొక్క 16th ఇన్స్టాల్మెంట్ సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ యొక్క డ్రైవ్స్ అనేవి మనకి ఏంటంటే 21 వరకు జరుగుతున్నాయండి. మీరు సిఎస్సి సెంటర్స్ని అలా ఎస్ఎస్కే సెంటర్స్ని కాంటాక్ట్ అయితే మీకు మీ సంబంధించిన ఈ కేవైసీని కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది. శాచురేషన్ డ్రైవ్స్ కూడా జరుగుతున్నాయి, మీరైతే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అక్కడ మీరు మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. ఇదన్నీ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మనీ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి అడచండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.